హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. ఇంకా మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. ఇంకా ఇవాళ క్రేజీ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో ఎంతో స్టార్డమ్ ఉన్న ఫ్యామిలీలలో అల్లు మెగా ఫ్యామిలీలు ఒకటని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయని, దీంతో రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయిందని తెలుస్తుంది. ఇలా వివాదాల కారణంగానే ఇరువురి కుటుంబ సభ్యులు కూడా ఇటీవల కాలంలో ఎలాంటి కార్యక్రమాల్లో కలిసి కనిపించలేదు. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం తారాస్థాయికి చేరిందని అభిమానులు భావించారు. అయితే తమ కుటుంబాల మధ్య వివాదాలు లేవని, ఎప్పటిలాగే అల్లు అరవింద్ చిరంజీవి ఒకే చోట కనిపించి ఈ వివాదాలకు పూర్తిగా చెక్ పెట్టారని తెలుస్తుంది. ఆగస్టు 15వ తేదీ దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఊరువాడ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే మెగా అల్లు కుటుంబ సభ్యులు కలిసి ఈ వేడుకను జరుపుకోవడం విశేషం. ప్రతి ఏడాది చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా చిరంజీవి జాతీయ జెండాను ఎగురవేస్తున్న సమయంలో అక్కడికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అల్లు అర్జున్ పిల్లలు అల్లు ఆర్హా, అయాన్తో కలిసి వెళ్లారు. అందరూ కూడా వైట్ అండ్ వైట్ లో కనిపిస్తూ సందడి చేశారు. ఇక ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో గత కొద్ది రోజులుగా అల్లు మెగా కుటుంబాల మధ్య వస్తున్న వివాదాలకు పూర్తిగా చెక్ పడిందని, అందుకు నిదర్శనమే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి కాకుండా తన స్నేహితుడికి మద్దతు తెలుపుతూ నంద్యాల వెళ్లడంతోనే ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయని, దాంతో కొంతమంది మెగా హీరోలు కూడా అల్లు అర్జున్ అంతని భార్య స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ఫాలో కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అల్లు అరవింద్ చిరంజీవి కలిసి కనిపించడంతో ఈ వివాదాలకు చెక్ పెట్టినట్టు అయింది. సో చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తుంటే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసుకోండి. Thank you for watching our videos till then. Okay then, bye bye, see you.